శ్రీమాత్రే నమః. 178 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం నాడు అద్భుత యోగం. ఈ 3 రాశుల వారికి స్వర్గంతో సమానమైన అదృష్టం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సంవత్సరంలో 2వ మరియు చివరి సూర్యగ్రహణం సర్వపితృ అమావాస్య రోజున సంభవిస్తుంది. నవరాత్రికి ముందు ఇది చాలా రాశిచక్ర గుర్తుల జీవితాల్లో ఆనందాన్ని మాత్రమే తెస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా అరుదైన కలయికగా పరిగణించబడుతుంది. దాదాపు 178 రోజుల తర్వాత ఇటువంటి యాదృచ్ఛికం సంభవిస్తుందని నమ్ముతారు. సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏ రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఈ సంవత్సరం సర్వపితృ అమావాస్య సందర్భంగా అక్టోబర్ 14న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్రహణం సమయంలో సూర్యుడు మరియు బుధుడు కన్యా రాశిలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. దీంతో పాటు సర్వపితృ అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అటువంటి గ్రహణం 1845 సంవత్సరంలో సంభవించిందని నమ్ముతారు. 178 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అలాంటి యాదృచ్ఛికం జరుగుతోంది. దీంతో పాటు ఇది శనివారం వస్తుంది కాబట్టి దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజున స్నానం, దానంతో పాటుగా పూర్వీకుల శ్రాద్ధం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. మరి ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం మిథున రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. జీవితంలో ఎన్నో రకాల ఆనందాలు ఉంటాయి. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడవచ్చు. దీని కారణంగా మీకు కొంత పెద్ద బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. రెండవది మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి కూడా సూర్యగ్రహణం నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. సంపదలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు మళ్ళీ ప్రారంభం కావచ్చు. దీనితో మీరు ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందుతారు. పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా పూర్తి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మూడవది తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి కూడా ఈ సూర్యగ్రహణం చాలా అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా అపారమైన విజయంతో పెద్ద ఒప్పందాన్ని సాధించవచ్చు. మీరు డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొత్త ఆదాయ వనరులు తెరవడంతో పాటు పొదుపు ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆస్తి సంబంధిత విషయాలలో కూడా ప్రయోజనాలను పొందవచ్చు.